హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సన్న కారపూస చేస్తున్నానండి. మన వీడియోలో చూద్దాం. ఇదో అండి, ఇవి 2 ఆలుగడ్డలు ఇట్లా కుక్కర్లో వేసామంటే ఉడికిపోతాయి. ఇట్లా తప్పుకు తీసుకోవాలా. ఇదో అండి, ఇవన్నీ ఇట్లా ఒలుచుకోవాలా. తర్వాత మెత్తగా నరుపుకోవాలండి. ఇట్లా అయినా తురుముకోవచ్చు, చేత్త అయినా నలిపేసుకోవచ్చు అండి. మెత్తగా చేసుకోవాలి. అయితే ఇదండి, ఈ విధంగా తురిమేసుకుంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, సరిపోయినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసాను. ఇప్పుడు వంట సోడా అండి. బాగా కలుపుకోవాలా. మసాలా కూడా అంతా బాగా పడేలాగా బాగా పేస్ట్ లాగా వచ్చేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత కూడా శనగపిండి ఇది మనం సరిపోయినంత వేసుకోవాలండి. కొలత ఏమి లేదు దీనికి. 2 టేబుల్ స్పూన్లు ఇది రైస్ పిండి ఉంటుంది కదండి, దాన్ని వేసాను. ఇదండి, ఈ విధంగా కూడా పిండి అనేది కలుపుకోవాలి. కొలత ఏమి లేదు. కానీ దీనికి మన పిండి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలా. వాటర్ ఏమి వేయద్దు. దీనికి ఆలుగడ్డ ఉన్న చెమ్మతోనే కలుపుకోవాలా. ఇదండి, దీన్ని తీసి పిండి కొంచెం కొంచెం దీంట్లో పెట్టుకోవాలా. ఇదండి, ఈ విధంగా వేసుకోవాలా. ఇదండి, ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత గెరిటతో తిప్పుకోవాలా. కాలిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇదండి, కాలినవి ఇవన్నీ కూడా ఇట్లా చేసుకోవాలా. వండిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలా. ఇది పిండుకున్న తర్వాత ఆయిల్ బాగా ఇంటించినాక మనం సన్న కారపూస పోసేటప్పుడు అండి అన్నీ కూడా ఇట్లనే చేసేసుకోవాలా. ఈ ఆలుగడ్డ వేసాం కదా, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పేలదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ వేసినాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇదో అండి, ఇవి ఆలుగడ్డ వేసాం కదా, సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ అనేది ఇట్లా అన్నా కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. చూడండి, ఇట్లా అన్నా కూడా బాగా నలిగిపోతున్నాయి. ఇట్లా అయినా చేసుకుని తినచ్చు, చాలా బాగుంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయ్యండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. చూస్తున్నారే కానీ మీరు లైక్ కొట్టలేదండి. థ్యాంక్స్ అండి.